have a disease. It comes with a reason. So when you find the reason, you remove the reason and obey God, you will find the disease will go from you. ఎలర్జీ వైట్ కూడా ఆమె రాసినటువంటి పుస్తకాల్లో మనకి మనకి ఏమని చెప్తుందంటే మనం మంచి తిండి తింటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది, ప్రతి తెగులు కూడా కారణము ఉంటుంది. So if you remove that reason or the cause and follow God's principle, then you will be the healthiest person in this world. మనం అనారోగ్యానికి గురవుతాం కదా, దానికి కారణాలు మనం చూసుకున్నట్లయితే తప్పకుండా మన వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటే మనకి చక్కటి ఆరోగ్యము మనకి. So for example, if you have a diabetes problem, okay, ఉదాహరణగా మనకి డయాబెటీస్ ప్రాబ్లం ఉంటే the reason is we not eat the right food. కారణము ఏంటంటే మనం సరైన పోషకాహారము శరీరానికి తీసుకోవట్లేదు. So God is telling you eat all the wholesome grains. Wholesome means not refined, the whole grains as food. మనకి దేవుడు ఏమని చెప్తున్నాడంటే ప్రకృతిలో నుంచి వచ్చినవి గ్రెయిన్స్, ధాన్యాలు. మనకి ప్రకృతి చెట్ల నుంచి వస్తాయి కదా, అవి మనం ధాన్యాలు. So like our old people, how they were eating older days, they were eating all full grains, okay, and rice they were pounding with the hand in the home, but now who is doing that? మా ప్రాచీన కాలంలో చూసినట్లయితే మన పెద్దలు వారి తిండి ఎలా ఉండేదో మనందరికీ కూడా. So when people are taking healthy food, they are not getting any sickness, but now you forgot what God was saying. మనం మంచి తిండిని మనం తీసుకుంటే వారు మంచి తిండి తీసుకున్న వాళ్ళు చాలా ఆరోగ్యంగా వారు ఉంటారు. Let me give one small illustration. ఒక ఉపోద్ఘాతాన్ని మీకు ఇస్తాను. Sometime back, one small boy, 3.5 years old, this boy was suffering with blood cancer. ఒక 3 సంవత్సరాల పిల్లవాడు బాలుడు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్తో బాధపడతా ఉన్నాడు. And he was in the final stage. అతను ఆఖరి దశలో ఉన్నాడు. So the boy's parents, they know that if they go to the modern medicine, this boy will not survive. So they want to find some other way. సో వారి యొక్క తల్లిదండ్రులకి తెలుసు ఎక్కడికి తీసుకెళ్ళినా మరి బాగుపడడు అని వారు తెలుసుకున్నారు. మరి ఏదైనా మరి ఆరోగ్యము బాగా అవ్వాలి అని వారి తల్లిదండ్రులు కోరుకుంటారు. One of the boys, the small boys, uncle, he called me and told, this small boy is suffering with the blood cancer, can you help me? చిన్నపిల్లలో ఒక అంకుల్ దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడు ఎలాగా కోలుకుంటాడో చెప్పి ఉన్నాడు. So I went to the small boy's house and both one parent was a Roman Catholic and the father was a Hindu. There was a family background. And when I went to their home, the child was not able to stand. Blood was coming out of the mouth. So it was almost the fainting stage. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తల్లిదండ్రులు రోమన్ క్యాథలిక్ సంఘానికి వారు చెందిన వారు నేను ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆ నోట్లో నుంచి రక్తం వస్తూ మరి ఆ దీనమైన పరిస్థితిలో ఉన్నారు. So he was asking, can you save my son? I told, I cannot save your son. Only God can save. If you obey his words, he has promised that he will save. ఆ యొక్క తల్లిదండ్రులు మరి పాస్టర్ గారు సార్ వెళ్ళినప్పుడు మరి నా కుమార్ని రక్షించగలవా అని అడిగినప్పుడు నేనైతే రక్షించలేదు, దేవుడే నీ కుమార్ని రక్షించాలి అని సారు చెప్పినట్టుగా మనం చూస్తాం. Then I told, can you come with me and pray with your child? Immediately the father said, yes, I definitely come. So the mother, father and myself with the child, we knelt in the house and prayed. అప్పుడు నేను అన్నాను, రండి మనం అందరం కూడా కలిసి పిల్లవాడి గురించి ప్రార్థన చేద్దాము అన్నప్పుడు వారందరూ కూడా ఆ ప్రార్థనలో మరి
ఏకభవించినట్లుగా మనకి కనిపిస్తా ఉంది. As I was telling, what was the reason for the cancer? One of the reason is the food what the boy was eating. ఎందుకు ఆ పిల్లవాడు ఆ యొక్క బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారంటే ఆ పిల్లవాడు తీసుకున్న ఆ ఆ యొక్క తిండి. The food what the boy was given is all the fast food and the junk foods. ఆ పిల్లవాడు అన్ని ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి? నూడిల్స్, మ్యాగీ, గోబీ ఇలాంటివి. Then he was given all types of cool drinks. కూల్ డ్రింక్స్ కూడా ఆ పిల్లవాడు తాగేవాడు. And he was not given any healthy food. అసలు ఆరోగ్యకరమైన తిండి ఆ పిల్లవాడు తీసుకునేవాడు కాదు. So I told for some time we need to pray God and stop all these bad foods. నేను అప్పుడు చెప్పాను, కాసేపు ఈ పిల్లవాడు గురించి ప్రార్థన చేద్దాము. మరి ఈ పిల్లవాడు ఇక అవన్నీ కూడా మానేయాలి. So we pray for some time. Don't give any cooked food. Give only fruits and fruit juices. అప్పుడు నేను అన్నాను, మరి కూల్ డ్రింక్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఏమి ఇవ్వద్దు, చక్కటి మరి పోషకాహారం అందివ్వండి అని నేను అన్నాను. Then the blood was coming up from his teeth, from the gums. What we did is we got charcoal at our home. So we dip the charcoal in hot water with a sponge. Then we wiping the mouth. Every 2 hours, the blood and the sponge was getting filled up to a small bag. So much blood was coming out. So we were cleaning with the charcoal and the hot water continuously. సో ఆ పిల్లవాడి నోట్లో నుంచి ఆయన రక్తము వస్తున్నప్పుడు మరి ఆ చార్కోలు ఆ బొగ్గు తీసుకొని ఆ క్లీన్ చేసేవారు పళ్ళని. By the grace of God, within 2 days, the bleeding stopped and the boy was getting better. సో 2 రోజుల తర్వాత ఆ అబ్బాయి కోలుకున్నాడు. After that, the boy told, I want to go home. సో అప్పుడు The boy said, take me to our home. The small boy was saying. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి. Immediately he went to the home. He was asking all the bad stuff what he stopped eating. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడు ఏమడుగుతున్నాడంటే, నాకు నూడిల్స్ కావాలి, మరి ఫాస్ట్ ఫుడ్ కావాలని మళ్ళీ అడుగుతున్నాడు. Then these parents, they are not giving, and this boy stopped eating also.